స్వామి నిన్ను చూస్తే భయమేస్తుంది స్వామి. ఏందమ్మా ఏమైంది? ఫోటో అడిగితే సీఎంనే మార్చేసినావంట కదా! అదేం లేదమ్మే. భార్య ఎప్పుడో నూటికో కోటికో ఒకటి అడుగుతుంది. అది కూడా భర్త చేయకపోతే ఎట్నేమే? పుష్పరాజ్ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. థియేటర్లో అల్లకల్లోలం చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఎనలేని రికార్డులు సృష్టించి ఇండియన్ నెంబర్ 1 సినిమాగా నిలబడి ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన 4 రోజులకే 5.8 మిలియన్లు అంటే 6 మిలియన్ల దగ్గర చూసారంటే అద్భుతమే కదా! ఇది ఆశ్చర్యమే కదా! ఎనలేని రికార్డు కదా! అద్భుతాలు, ఆశ్చర్యాలు, వండర్స్ కొన్ని సినిమాలకి కొన్ని సార్లు తగులుతుంటాయి. ఆ అదృష్టవంతుడు ఎవరంటే పుష్పరాజ్ అని 100% మనం చెప్పగలం. 100% గ్యారంటీ ఇవ్వగలం. ఎందుకంటే విడుదలైన ప్రతి చోట ఏదో ఒక రికార్డు నెలకొల్పుతూనే ఉంది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో రికార్డు నెలకొల్పుతుంది. ఇంగ్లీష్ వాళ్ళు సైతం, హాలీవుడ్ వాళ్ళు సైతం ఆశ్చర్యపోయేలా చేసింది ఒక తెలుగు సినిమా. అబ్బబ్బబ్బబ్బా! ఏమన్నా సినిమానా అబ్బా ఇది! ఏం రికార్డు సృష్టిస్తుంది, ఏం రికార్డులు నెలకొల్పుతుంది. పుష్పరాజ్ నెట్ఫ్లిక్స్లో 2వ స్థానంలో ట్రెండ్ అవడం ఏంటి స్వామి? నెట్ఫ్లిక్స్లో హాలీవుడ్ వాళ్ళది 1 నుంచి 10 వరకు వాళ్ళ సినిమాలే ఉంటాయి. ఎప్పుడో అరకొర మన సినిమా కనపడుతుంటుంది. అలా త్రిబుల్ ఆర్ కనపడింది. నేను అప్పటికి ఇంకా రివ్యూలు స్టార్ట్ చేయలేదు. 9వ ప్లేస్లో ఉందని, 8వ ప్లేస్లో ఉందని, 7వ ప్లేస్లో ఉందని క్రిటిక్స్, తర్వాత సోషల్ మీడియా వీళ్ళందరూ ఎంతో గొప్పగా చెప్తుండేవారు. నిజంగా ఆశ్చర్యం వేసేది. పుష్పరాజ్ ఫేక్ కలెక్షన్ చాలా మంది పండగ చేసుకున్నారు, ఎంజాయ్ చేశారు. మరి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళు డైరెక్ట్ పోస్టులు రిలీజ్ చేసేస్తున్నారు. 4 డేస్కి 5.8 మిలియన్లు చూడడం అంటే మాటలు అనుకుంటున్నారా? చిన్న విషయం అనుకుంటున్నారా? మరి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ని ఏమంటారు? అది ఫేక్ అంటారా? లేకపోతే నెట్ఫ్లిక్స్ వాళ్ళే తప్పు అంటారా? ఏది కరెక్టు? ఏది రైటు?